దేవుని వాక్యంలో నుండి నిర్గమకాండము 31వ అధ్యాయము మొదటి వచనం అందరం కలిసి చదువుకుందాం. ఎక్సోడస్ చాప్టర్ 31 వర్స్ 1. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యూదా గోత్రములో హూరు మనుమడును ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరుగల వానిని పిలిచితిని. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారముతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. నీ మాటల వద్దకు మేము వచ్చాం ప్రభా. మాతో మీరు మాట్లాడండి. నన్ను నీ సిలువ చాటును మరుగుపరచండి. మానవ జ్ఞానాన్ని మీరు కొట్టివేసి నీవే నాయన మాకు ప్రయోజనకరమైన మాటలు అందించి మహిమను పొందమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. నిర్గమకాండంలో మనం గమనించినట్లయితే 31వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తారండి. దే ఆర్ నాట్ వెరీ పాపులర్ ఫిగర్స్. అంటే వీరు బైబిల్లో చాలా ఎక్కువగా వీరి గురించి ప్రస్తావించబడ్డం మనం చూడం, కానీ వీరి గురించి పరిశుద్ధాత్మ దేవుడు ప్రస్తావించారు. బికాస్ దే ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ దేర్ వర్క్. వీరికి దేవుడిచ్చిన నైపుణ్యత, స్కిల్ చాలా ప్రత్యేకమైనది అని మనం గుర్తించాలి. నిర్గమకాండం 31వ అధ్యాయంలో దేవుడు మోషేకు ఆ ప్రత్యక్షపు గుడారాన్ని ఎలా నిర్మించాలో, దానిలో ఉన్న వస్తువులు, ఉపకరణాలు బంగారంతో, వెండితో, ఆ తర్వాత ఆయా రకాలైన ఇత్తడితో, ఆయా రకాలైన పదార్థాలతో ఎలా సిద్ధపరచాలో దేవుడు స్పెసిఫికేషన్స్ అన్నీ మోషేకి చెప్పారు. ఆ తర్వాత దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఐఎమ్ గివింగ్ యూ 2 people. ఇప్పుడు ప్లానింగ్ నేను ఇచ్చాను, ఆ ప్లాన్ ఎగ్జిక్యూషన్ కూడా ఎలాగో నేనే చెప్తాను. నువ్వైతే నేను నీకు ఇచ్చిన ప్రణాళిక ప్రకారం ఆ ప్రణాళికను నెరవేర్చాలి. యూ జస్ట్ హ్యావ్ టు క్యారీ అవుట్ మై ఇన్స్ట్రక్షన్స్. నేను నీకు ఇచ్చిన ప్రణాళికను నెరవేర్చాలి అని దేవుడు మోషేకి చెప్పి, మోషేతో ఈ ఇద్దరు వ్యక్తులను దేవుడు చూపించి, వీళ్ళని వాడు నా పనిలో అని దేవుడు అప్పగించాడండి. దేవుడు తన పని కొరకు మనుషులను వాడుకుంటాడు. కానీ దేవుడు వాడుకొని మనిషిగా మనం ఉండగలిగితే అది మనకు గొప్ప ఆశీర్వాదం. చాలాసార్లు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, దేవుడు మనల్ని వాడుకోవడానికి ఇష్టపడ్డం కంటే దేవుణ్ణి మనం వాడుకుంటూ ఉంటాం. సో మెనీ పీపుల్ ట్రీట్ గాడ్ లైక్ అ యూస్ అండ్ త్రో. చూడండి, ఒక కిన్లే వాటర్ బాటిల్, ఒక బిస్లరీ వాటర్ బాటిల్, అంటే ఈ రోజుల్లో ప్రయాణాలు తక్కువ అనుకోండి, బట్ కోవిడ్ రాకముందు, ఈ పాండమిక్ అవుట్బ్రేక్ రాకముందు ప్రజలు ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఎక్కడ చూసినా వాటర్ బాటిల్స్ తాగడం, పడేయడం. వాటర్ బాటిల్ తాగిన తర్వాత దాన్ని కనీసం మనం చూడడానికి లేకపోతే ఉంచుకోవడానికి, అపురూపంగా ఇంటికి తెచ్చుకోవడం, దాన్ని ప్రతిరోజు వాష్ చేసి మనం పెట్టుకోవడానికి ఇష్టపడం. అది యూజ్ అండ్ త్రో, ప్లాస్టిక్ మంచిది కాదు. ఏదో అప్పటి వరకు మనం, అప్పటికి మన దాహం తీరడానికి, అప్పటికి హెల్తీ డ్రింకింగ్ వాటర్ కావాలి కాబట్టి కొనుక్కుంటాం, ఆ తర్వాత పడేస్తాం. కొన్నిసార్లు దేవుని కూడా మన జీవితంలో ఒక అవసరానికి, కష్టం రాగానే, ఇబ్బంది రాగానే, కన్నీరు రాగానే వెంటనే దేవుడు జ్ఞాపకం వస్తాడు. ఆ కష్టం పోగానే దేవుడు కూడా వెంటనే మన జ్ఞాపకాల్లోంచి వెళ్ళిపోతూ ఉంటాడు. కొంతమంది దేవుణ్ణి వారి లాభం కొరకు, వారి ప్రయోజనాల కొరకు వాడుకునే వారు కూడా చాలామంది ఈ సమాజంలో మనకు కనబడుతూ ఉంటారు. అయితే మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. అదేంటంటే, నేను దేవుణ్ణి వాడుకుంటున్నానా? దేవుడు నీ పక్షంగా ఉంటాడు. నువ్వు ఆయన బిడ్డవైతే దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో డౌట్. హీ ఈజ్ ఫార్ యూ అండ్ హీ ఈజ్ విత్ యూ అండ్ హీ ఈజ్ బై యువర్ సైడ్. అయితే దేవుని మనం వాడుకుంటున్నామా, లేక దేవుని చేత మనము వాడబడాలని ఇష్టపడుతున్నామా? ఇది ఎప్పటికప్పుడు ఒకసారి మనకు మనం ఈ ప్రశ్న వేసుకుంటూ ఉండాలి. ఇక్కడ నిర్గమకాండం 31వ అధ్యాయంలో మనం చూస్తున్న ఇద్దరు వ్యక్తులు, వారి పేర్లు ఏంటంటే, మొదటి వ్యక్తి పేరు బెసలేలు, రెండవ వ్యక్తి పేరు అహోలియాబు అనే వ్యక్తులు. ఇద్దరు వ్యక్తులను దేవుడు ఏర్పాటు చేసుకొని ఆయన పని కొరకు వారిని నియమించారు. సో ప్రత్యక్షపు గుడారంలో ఉన్న వస్తువులు సిద్ధపరచడానికి అహరోను, అంటే యాజక వస్త్రాలు కూడా వాళ్ళే డిజైన్ చేసి, అంటే అఫ్కోర్స్ దేవుడు స్పెసిఫికేషన్స్ చెప్పారు, కానీ దేవుడు చెప్పిన స్పెసిఫికేషన్స్ ప్రకారం వారు ఆ వస్త్రాలను సిద్ధపరిచారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే, వారు దేవుని చేతిలో ఒక ప్రముఖమైన పాత్రలుగా ఈ ఇద్దరు వ్యక్తులు వాడబడ్డారు. వీళ్ళిద్దరి చేతులు ఎంత ధన్యమో. హల్లెలూయా. సువార్త చేయు వారి పాదములు ఎంతో సుందరములు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిజమే, నీ పాదాలు సువార్త కొరకు ప్రయాణం చేస్తుంటే
సువార్త ప్రకటించడానికి దేవుని పని కొరకు నీ కాళ్ళు ప్రయాసపడుంటే నీ కాళ్ళు నిజంగా సుందరమైన కాళ్ళే. అయితే ఇక్కడ ఈ వ్యక్తులను మనం గమనించినట్లయితే వారి చేతులు దేవుని కొరకు పనిచేసేయండి. దే వర్క్డ్ విత్ దేర్ హ్యాండ్స్ ఫర్ గాడ్, ఫర్ దేర్ మాస్టర్. చాలాసార్లు మనం ఎవరి దగ్గర ఏదైనా ఆఫీస్లో ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నప్పుడు ఆ ఆర్గనైజేషన్ కొరకు మనం పనిచేస్తూ ఉంటాం. నేను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేసేటప్పుడు ఒక పాయింట్లో నా జీవితంలో ఒక రకమైన డిస్సాటిస్ఫాక్షన్. ఆ డిస్సాటిస్ఫాక్షన్ ఏంటంటే, నేను దేవుడు నాకు ఇచ్చిన ఈ జీవితంతో నేను దేవుని కొరకు పనిచేయాలి, కానీ ఈ కంపెనీ కొరకు పనిచేస్తున్నానేంటి, ఇంత కష్టపడుతున్నాను. ఒక్కొక్కసారి డెడ్ లైన్స్ వచ్చినప్పుడు, ఒక్కొక్కసారి ప్రాజెక్ట్ ఎండ్ డేట్ దగ్గర పడుతున్నప్పుడు అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా పనిచేయాల్సి వచ్చేది ఇంట్లో ల్యాప్టాప్ పెట్టుకొని. అలాంటి సమయంలో అంటే పని చేయడానికి కష్టం అని కాదు, కానీ నాలో ఒక భావన కలిగింది. అదేంటంటే, నేను కష్టపడాలి, పని చేయాలి, అయితే నా దేవుని కొరకు కదా నేను కష్టపడాల్సింది, నా దేవుని కొరకు నేను పని చేయాలి. ఇక్కడ ఏదో నా కడుపు నింపుకోవడానికి, ఏదో కొంచెం డబ్బులు సంపాదించుకోవడానికి నా జీవితం కొరకు నేను కష్టపడుతున్నాను, కానీ నా దేవుని కొరకు నేను ఏం కష్టపడడం లేదేంటి? దేవా, నీ కొరకు కష్టపడడానికి, నీ కోసం పని చేయడానికి నాకు అవకాశం ఇచ్చాయా అని నేను దేవుని సన్నిధిలో నిజంగా ప్రార్థన చేశానండి. ఎప్పుడైనా సేవలో అలసిపోయినా, సేవలో ఎప్పుడైనా ఏదన్నా ఇబ్బందులు వచ్చినప్పుడు కృంగిపోయినా దేవుడు నాకు జ్ఞాపకం చేస్తాడు. ఏమనంటే, నువ్వు ఆశపడి కోరుకొని నా పనికి వచ్చావు, జస్ట్ కీప్ మూవింగ్ ఫార్వర్డ్, ఎల్లు ముందుకు వెళ్ళు. ఎందుకంటే నువ్వు ఆశించి వచ్చావు, ఇది ఎవరో నిన్ను బలవంతంగా తోసింది కాదు, లేకపోతే నువ్వు ఇంకేదో ఆశించి నా సేవకు రాలేదు కదా, నా కొరకు పని చేయాలని వచ్చావు, పని చేయి అంతే. నీకు నేను నా కొరకు పని చేసే అవకాశం ఇచ్చాను, నువ్వు పని చేయి నా కోసం అని దేవుడు చాలాసార్లు నన్ను మోటివేట్ చేస్తూ ఉంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని చేత మనం వాడబడగలిగితే, దేవునికి మనం పనికొస్తే అది మన భాగ్యం అండి. హల్లెలూయా. ఇద్దరు వ్యక్తులను గురించి మనం ఆలోచిస్తే, నిర్గమకాండం 31వ అధ్యాయం 2వ వచనం, నేను యూదా గోత్రములో హూరు మనుమడును ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరు గల వానిని పిలిచితిని. విచిత్రమైన పనులను కల్పించుటకు, బంగారముతో వెండితో ఇత్తడితో పనిచేయుటకు, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకు, కర్రను కోసి చెక్కుటకు, సమస్త విధములైన పనులను చేయుటకు, జ్ఞాన విద్యా వివేకములు సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాను అనే మాట. మొట్టమొదటిగా మనం గమనిస్తే 2వ వచనంలో, వానిని పిలిచితిని, బెసలేలు అను పేరు గల వానిని పిలిచితిని. దేవుడు తన పని కొరకు మనల్ని పిలుస్తాడు. ఇట్ ఈస్ అ స్పెసిఫిక్ కాల్, ఇట్ ఈస్ అ పర్సనల్ కాల్. దేవుడు పిలుస్తాడండి, నువ్వు రా, నా పని చేయి, నా పనిలో నువ్వు వాడబడు, నా కొరకు ఉపయోగపడని దేవుడు పిలుస్తాడు. ఇక్కడ బెసలేలును కూడా దేవుడు పిలిచాడు. పిలిచిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే, 5వ వచనంలో చాలా మాటలు ఉన్నాయి. దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాడు. గాడ్ ఫిల్డ్ హిమ్ విత్ హిస్ స్పిరిట్. బెసలేలును దేవుడు తన ఆత్మతో నింపాడు. దేవుని ఆత్మ బెసలేలులో ఉంది కాబట్టి అన్ని వెరైటీ ఆఫ్ వర్క్స్లో అంత అద్భుతమైన స్కిల్, క్రియేటివిటీ ఎలా వచ్చిందంటే, దేవుడు తన ఆత్మతో బెసలేలును నింపాడు. ఆ తర్వాత మనం గమనిస్తే దేవుడు అతనికి నైపుణ్యతను, సామర్థ్యాన్ని అనుగ్రహించాడు. జ్ఞాన విద్యా వివేకములు సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు. అంటే దేవుడు పిలిచింది ఒక పని కోసం, ఆ పని చేయడానికి బెసలేలుకు ఏ జ్ఞానము, ఏ విద్య, ఏ వివేకం కావాలో అవన్నీ దేవుడు అతనికి ఇచ్చేశాడు. ఈ రోజుల్లో చూడండి, ఎవరైనా ఒక డ్రెస్ను డిజైన్ చేయాలంటే, ఒక మంచి డిజైనర్ అయితే మేబీ వాళ్ళు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలోనో లేకపోతే ఇంకేదో స్కూల్స్లో చదువుకొని, మాకు ఇన్ని డిగ్రీలు ఉన్నాయండి, మేము పలానా సినిమా యాక్టర్లకు మేము డ్రెస్సెస్ డిజైన్ చేస్తాం, అది ఇది అని చెప్పేవారు ఉండొచ్చు. ఓ మేబీ మంచి బిల్డింగ్స్, మంచి స్ట్రక్చర్స్, లేకపోతే ఒక అద్భుతమైన డిజైన్ చేయాలంటే వాళ్ళు చెప్పచ్చు, బహుశా మేము బీఆర్ చదివామండి, ఆర్కిటెక్చర్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉంది, లేకపోతే మాస్టర్స్ డిగ్రీ ఉంది, పలానా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్లో చదువుకున్నాం ఇన్ని సంవత్సరాలని. ఈ బెసలేలు గురించి ఆలోచిస్తే ఏ కాలేజీలో చదివాడు, ఏ యూనివర్సిటీలో చదివాడంటే దేవుని యూనివర్సిటీలో చదివాడు. హల్లెలూయా. దేవుని యూనివర్సిటీలో చదవడానికి నీ ఉద్యోగాన్ని లేకపోతే నీ పరిస్థితులన్నింటినీ మానుకొని నువ్వు వెళ్ళక్కర్లేదు.
ఒక ఫుల్ టైమో ఒక పార్ట్ టైమో నువ్వు కాలేజీలో చదువుతున్నప్పుడు ఎడ్యుకేషన్కు వెళ్ళి కూర్చొని క్లాసెస్ విన్నట్లు నువ్వు చేయక్కర్లేదు. కానీ దేవుని పనికి నువ్వు వాడబడాలని ఆశ ఉంటే, దేవుడు తన పని చేయడానికి నీకు అవకాశం ఇస్తే, ఆయన కొరకు నేను పని చేయాలి అనే తృష్ణ నీలో ఉంటే, దేవుని ఆత్మ నీలో ఉంటే, దేవుడు నీకు కావలసిన నేర్పరితనాన్ని సామర్థ్యాన్ని నిశ్చయముగా అనుగ్రహిస్తారు. ఆ తర్వాత చూడండి, ఇతనికి దేవుడు మళ్ళీ ఒక అసిస్టెన్స్ని కూడా ఇచ్చారంట. ఇప్పుడు దేవుడు ఒక పెద్ద పని అప్పగించాడు. ఇట్స్ అ హ్యూజ్ టాస్క్. ప్రత్యక్షపు గుడారము, అందులో ఉన్న వాటిని సిద్ధపరచడం, తయారు చేయడం అంటే ఇట్స్ నాట్ అ సింపుల్ థింగ్. ఒక్క వ్యక్తితో అది అయ్యేది కాదు. హీ డెఫినెట్లీ నీడ్ సమ్ అసిస్టెన్స్. ఇతనితో పాటు పనిలో సహకరించగలిగిన వారు, ఇతనికి సపోర్ట్ చేయగలిగిన వారు కావాలి. సహకరించే వ్యక్తులను కూడా దేవుడే అనుగ్రహించాడంట. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుని పని చేయాలని ఉంటుంది, కానీ దేవుని పని నువ్వు చేయడానికి నీకు కొన్నిసార్లు యూ డెఫినెట్లీ నీడ్ పీపుల్ సపోర్ట్. నీ చుట్టూ ఉన్న వారి యొక్క సహకారము నీకు కావాలి. జాన్ మ్యాక్స్వెల్ అని ఒక ఇంటర్నేషనల్ లీడర్షిప్ కాన్ఫరెన్సెస్, అలాగే అనేకమైన లీడర్షిప్ బుక్స్ రాసిన ఒక అద్భుతమైన దైవజనులు ఉన్నారు. ఆయన చెప్పే మాట ఏంటంటే, ఏ వ్యక్తి అయినా జీవితంలో ఒక స్థితికి వెళ్ళాడంటే ఆ స్థితికి వెళ్ళడానికి ఆ వ్యక్తి ఒక్కడే వెళ్ళలేదు, చాలా మంది యొక్క కాంట్రిబ్యూషన్ అతని జీవితంలో ఉంటుంది. ఆ మాట ఒక్కసారి నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను ఒక్కసారి నా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయానండి. నా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయి ఈరోజు ఇక్కడ ఉన్నానంటే there are so many people who have contributed and who have given their inputs into my life. నా జీవితంలో నా చిన్నప్పటి నుంచి సండే స్కూల్ టీచర్స్ ఉన్నారు, ఆ తర్వాత నా తల్లిదండ్రులు ఉన్నారు, ఆ తర్వాత వివాహమైన తర్వాత ఇప్పుడు దైవజనుల యొక్క సహకారము, ఆధ్యాత్మిక తల్లిదండ్రుల యొక్క సహకారము. సో ఇంట్లో పరిచర్య చేసే ఆంటీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా అద్భుతంగా సహకరిస్తున్నారు. కాబట్టి నేను ఇక్కడికి వచ్చి పరిచర్య చేయగలుగుతున్నాను. ఒకవేళ నేను ఇంటికే పరిమితం అయిపోయింటే, వంటకే పరిమితం అయింటే దేవుని సువార్త ప్రకటించడానికి అవకాశం ఉండేది కాదు. ఇక్కడ వచ్చి వాక్యం చెప్తుంటే నా పిల్లలను కొంతమంది యవన చెల్లెమ్మలు చూసుకుంటున్నారు. నా యాబ్సెన్స్లో వాళ్ళని విసుక్కోకుండా, కష్టం అనుకోకుండా ప్రేమగా చూసుకుంటున్న చెల్లెమ్మలు నా బ్యాకప్లా ఉన్నారు. తర్వాత వంట పనుల్లో, ఇంటి పనుల్లో సహకరించే ఆంటీలు, దేవుని కొరకు త్యాగపూరితంగా సమర్పించుకున్న వారు మరో ప్రక్కన ఉన్నారు. వీరందరూ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. కాబట్టి ఈ కొద్దిసేపు నేను దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన కొరకు వాడబడ్డానికి దేవుడు సహాయం చేస్తాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఒక వ్యక్తి ఒక స్థానంలో నిలబడడానికి, ఒక వ్యక్తి దేవుని కొరకు వాడబడాలంటే ఎవరైనా సరే నీకు చాలామంది యొక్క సహకారం ఉంది అని నువ్వు మర్చిపోవద్దు. ఒకవేళ మేబీ నీకు వాడబడాలని ఆశ ఉంది, బట్ నీకు సహకరించే వాళ్ళు లేరు, నీకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు, నిన్ను వెన్నుతట్టి ప్రోత్సహించేవారు లేరు. ఆర్ మేబీ నీకు నీ జీవితంలో నీకు మంచి ఇన్పుట్స్ ఇచ్చి నిన్ను ముందుకు నడిపించేవారు లేకపోవచ్చు. ఆ విషయంలో కూడా దేవుణ్ణి అడుగు, ప్రభా నేనైతే నీ కొరకు వాడబడాలని ఆశిస్తున్నాను, కానీ నాకు సహకరించేవారు కావాలి. ఒకవేళ నాకు సహకరించేవారు లేకపోతే నేనేమీ చేయలేను. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, నీతో పని చేయించుకోవాలని దేవుడు ఉద్దేశిస్తే నీకు తగిన సహకారులను కూడా దేవుడు నిశ్చయముగా అనుగ్రహిస్తాడు. ఇక్కడ బెసలేలుకు దేవుడు అహోలియాబు అనే ఒక వ్యక్తిని సహకారిగా ఇచ్చాడు. 6వ వచనం చూడండి. మరియు నేను దాను గోత్రములోని అహోలి సామాకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడు చేసి తిని, నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయునట్లు జ్ఞాన హృదయులందరి హృదయంలో జ్ఞానమును ఉంచి ఉన్నాను. నేను నీకు తోడు చేశాను. గాడ్ విల్ గివ్ యూ సమ్వన్ హూ కెన్ అసిస్ట్ యూ, హూ కెన్ సపోర్ట్ యూ, హూ కెన్ ఎంకరేజ్ యూ అండ్ హూ కెన్ బీ యువర్ చీర్ లీడర్. చూడండి, కొన్నిసార్లు జీవితంలో నిరాశపడినప్పుడు మేబీ యూ నీడ్ టు టాక్ టు సమ్వన్ హూ కెన్ ఎంకరేజ్ యూ. మేబీ యూ నీడ్ టు ఆస్క్ సమ్వన్ ఫర్ ద ప్రేయర్ సపోర్ట్. నాకు బాగాలేదండి మనసు, నా కొరకు ప్రార్థన చేయండి, నాకు ఎందుకో నిరాశగా అనిపిస్తుందని నీ కష్టం పంచుకోవడానికి ఎవరైనా దేవుని బిడ్డల యొక్క సహకారం తీసుకో. డోంట్ స్టే ఇన్ ద పిట్ వేర్ యూ ఆర్ ఫర్ ఎవర్. ఎందుకంటే నువ్వేదైనా క్లిష్ట పరిస్థితుల్లో ఒక గుంటలోనే ఉండిపోతే నీ టైం వేస్ట్ అయిపోతుంది, నీ జీవితం వేస్ట్ అయిపోతుంది. నువ్వు దేవుని కొరకు ముందుకు వెళ్ళలేకపోతున్నావు, దేవుని కొరకు చేయాలనుకుంటున్న కార్యాలు నువ్వు చేయలేకపోతున్నావు, నువ్వు ల్యాగ్ అయిపోతున్నావు అనే విషయాన్ని గుర్తించు. ఇక్కడ దేవుడు బెసలేలు అనే వ్యక్తికి అహోలియాబు అనే ఒక వ్యక్తిని తోడుగా పంపించాడు. వీళ్ళిద్దరూ ఏం చేశారంటే, నిర్గమకాండం 36వ అధ్యాయము 1వ వచనంలో పరిశుద్ధ స్థలము యొక్క సేవ నిమిత్తము ప్రతి విధమైన పని చేయ
తెలుసుకొనుటకై యెహోవా ఎవరికి ప్రజ్ఞా వివేకములు కలుగు చేసెనో అట్టి బెసలేలును అహోలియాబును మొదలైన ప్రజ్ఞావంతులందరూ యెహోవా ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేయుదురనెను. ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, దే డిడ్ ఎవ్రీథింగ్ యాజ్ గాడ్ కమాండెడ్ దెమ్. ఇప్పుడు మాకు ప్రజ్ఞ ఉంది, మాకు క్రియేటివిటీ ఉంది, మాకు స్కిల్ ఉంది, మాకు ఐడియాస్ ఉన్నాయని వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు చేసేయలేదండి. ఈవెన్ నోవహు కూడా ఓడగట్టినప్పుడు మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే గాడ్ గేవ్ ద ప్లాన్. ఇప్పుడు నోవహు ఏమీ ఇంజనీర్ కాదు కదండి, సివిల్ ఇంజనీరో లేకపోతే ఇంకో ఇంజనీరో కాదు. నోవహుకు ఓడ అంతకు ముందు కట్టాల్సిన అవసరం ఎప్పుడు రాలేదు. మేబీ హీ డజంట్ హ్యావ్ ప్రాపర్ నాలెడ్జ్ అబౌట్ ఇట్. అసలు ఆ పని ఎలా చేయాలో కూడా తెలియదు. అందుకే దేవుడు ఎంత ఎత్తు, ఎంత వెడల్పు, ఎన్ని అరలు, డిజైన్ మొత్తం దేవుడు ఇచ్చేశారు. ఒకవేళ నోవహ గనుక అతని తలాంతుతో అతని తెలివితో గనుక ఓడ కట్టుంటే ఆ నీరు వచ్చిన తర్వాత, ఆ భయంకరమైన జలప్రలయం వచ్చిన తర్వాత బహుశా ఓడ మునిగిపోయేదేమో, హూ నోస్. దేవుడు నోవహుకు చెప్పాడు, స్పెసిఫిక్గా చెప్పాడు, చెప్పినట్టు నోవహు చేశాడు అని వాక్యం సెలవిస్తుంది. సో దేవునికి నీ తలాంతులు కావాలి. ఈ రాత్రికాల సమయంలో నేను హైలైట్ చేయాలనుకుంటున్న అంశం ఏంటంటే, గాడ్ నీడ్స్ యూ. హీ నాట్ ఓన్లీ నీడ్స్ యూ బట్ హీ నీడ్స్ యువర్ టాలెంట్. నీ తలాంతులు కావాలి దేవునికి. నీ తలాంతులు వాడుతున్నావా దేవుని కొరకు? నీ తలాంతులను దేవుని రాజ్యం యొక్క విస్తరణ కొరకు, ఫర్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్ నువ్వు వినియోగిస్తున్నావా? కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, దేవుని రాజ్యం కొరకు కొంచెం వాడబడుతూ ఉండగానే ఇట్స్ డెఫినెట్లీ అ గుడ్ ఫీలింగ్ కదండి. ఆ హృదయంలో చాలా ఆనందం అవుతుంది. తర్వాత కొంతమంది ఎవరైనా బహుశా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్న వారు మందిరంలో వచ్చి చాలా బాగా వాడబడుతున్నావయ్యా, మరి క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో పరిచయం చేస్తున్నావా, జాన్ వెస్లీ గారి టీంలో ఉన్నావా, మంచిగా పనిచేస్తున్నావని ఎవరైనా, ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిషియన్స్ బాగా ప్లే చేస్తుంటే చాలా బాగా ప్లే చేస్తున్నావు, ఎవరైనా సింగర్స్ ఉంటే చాలా మంచి స్వరం ఉంది, దేవుడు చాలా మంచి తలాంతి ఇచ్చాడు అనగానే కొన్నిసార్లు అపవాది ఏం చేస్తాడంటే చిన్నగా ఒక సటిల్ వేలో, అంటే తెలిసి తెలియకుండా చిన్నగా ఒక స్లో పాయిజన్ లాగా గర్వం అనేది ఎక్కిస్తాడండి. ఇది ప్రతి విశ్వాసికి మన ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న డేంజర్. ఐఎమ్ నాట్ సెయింగ్ మీరు అనట్లేదు, మన అని అంటున్నాను. మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుని కొరకు వాడబడుతూ ఎదుగుతూ ఉన్నప్పుడు ఒక డేంజర్ ఏంటంటే ద డేంజర్ ఆఫ్ ప్రైడ్. ఇది ఏం డేంజర్ అంటే, ఈ ప్రైడ్ లోకంలో ఉండడం వల్ల వచ్చే ప్రైడ్ కాదు, దేవునిలో ఉండడం వల్ల, దేవునిలో వాడబడడం వలన వచ్చే ప్రైడ్. దీన్ని ఏమంటారంటే ఆత్మీయ గర్వము అంటారు. ఈ మధ్య కూడా దైవజనులు జాన్ వెస్లీ గారు చెప్పడం జరిగింది. బెన్నీ ప్రసాద్ అనే బ్రదరు, బెంగళూరు కర్ణాటకకు చెందిన బ్రదరు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానాన్ని సంపాదించుకున్నారు. అతి తక్కువ సమయంలో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు ప్రయాణం చేశారు. ఆయన ఎప్పుడు తల మీద ఒక క్యాప్ పెట్టుకుంటారు, దాని మీద ఒక మాట రాసి ఉంటుంది. అదేంటంటే థ్యాంక్ యూ జీసస్, ఐఎమ్ ఎన్ ఇండియన్ అనే మాట ఉంటుంది. దేవుని నామాన్ని మహింపరుస్తున్నారు ఆ బ్రదర్. ఆయన పాస్పోర్ట్ ఇంత పెద్దగా ఉంటుంది అనమాట. అంటే అన్ని పాస్పోర్ట్లు కలిపి బైండింగ్ అయ్యి ఉంటాయి. సరే, అన్ని దేశాలకు ప్రయాణం చేశారు. ఒకసారంట ఆ బ్రదర్ ఇంటర్వ్యూ నేను వింటూ ఉన్నప్పుడు ఒకరోజు ఆయన ఒక అనుభవాన్ని చెప్తూ వచ్చారు. అదేంటంటే, ఒక దేశంలో ఒక ప్రతిష్టాత్మకమైన కాన్సర్ట్లో, చాలా ప్రెస్టీజియస్ కాన్సర్ట్ అంట, అసలు ఆ కాన్సర్ట్లో పర్ఫామ్ చేశారంటేనే అది ఇంకా జీవితంలో మర్చిపోలేని గర్వించదగ్గ సన్నివేశం అంట. చాలామంది ప్రజలు కూర్చుని ఉంటే ఈయన చాలా స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్స్లో చాలా స్పెషలైజ్డ్ అండి. ఈయన దగ్గర ఉన్న ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని ఒక డిఫరెంట్ వేలో ట్యూన్ చేసుకొని, తనకి దేవుడిచ్చిన తలాంతులు దేవుని కొరకు వాడాలనే ఉద్దేశంలో ఒక డిఫరెంట్ వేలో ట్యూన్ చేసుకొని స్టేజ్ మీదకి వెళ్ళారంట. వెళ్ళగానే అందరు చప్పట్లు కొట్టారు. ఒక మంచి పాటకు హీ స్టార్టెడ్ ప్లేయింగ్ ద మ్యూజిక్. మంచి శ్రావ్యమైన సంగీతం. కొన్నిసార్లు చూడండి, మనం ఏదైనా పని మంచిగా చేస్తుంటే మనకే ఒక ఫీలింగ్ వస్తుంది, చాలా బాగా చేస్తున్నా నేను, ఐఎమ్ డూయింగ్ ఇట్ సో వెల్, నాలాగా ఇంకెవరు చేయలేరేమో అని కూడా ఒక్కొక్కసారి అపవాది అలాంటి ఆలోచనలు పంపిస్తూ ఉంటాడు. ఈ బ్రదర్ అందరి ముందు అందరు అలా శ్రావ్యమైన సంగీతాన్ని వింటూ ఉంటే ఇతను కూడా మైమరిచిపోయి వాయిస్తూ ఉండగా వెంటనే సాతాను మనసులో ఒక తలంపు తెచ్చాడంట. అదేంటో తెలుసా? ఎంత గ్రేటో తెలుసా? ఫీల్ ప్రౌడ్ అబౌట్ యువర్ సెల్ఫ్. గర్వించు నువ్వు అంటే. ఇతన్ని ఉబ్బిస్తున్నాడు అనమాట. ఈ బ్రదర్ని అపవాది వచ్చి చెవులో ఆ స్టేజ్ మీద ఉబ్బిస్తున్నాడు. ఏమనంటే, నీ అంతటి వాళ్ళు లేరు, ఎంత అద్భుతంగా వాయిస్తున్నావో తెలుసా, దేవదూతలు అంత టాలెంట్ ఇచ్చేశాడు దేవుడు నీకు అని తన్ను తాను హెచ్చించుకునే ఆలోచనలు ఎప్పుడైతే సాతాను తెచ్చాడో,
ఆ బ్రదర్ ఏం ప్లే చేయాలనుకున్నారో మొత్తం మర్చిపోయారంటండి. సడన్గా మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయిందంట. మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోగానే, ఇది యూజువల్గా తను ప్లే చేసే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ లాగా ట్యూన్ అయి ఉంటే హీ వుడ్ హ్యావ్ ప్లేడ్ ఇట్, ఏదోలాగా కంప్లీట్ చేసేసేవారు. కానీ సడన్గా దాని ట్యూనింగ్ అంతా డిఫరెంట్గా చేసుకున్నారు. అంతకుముందు చాలా కాన్సర్ట్స్లో ప్లే చేశారు, చాలా బాగా చేశారు. కానీ ఆ రోజు ఎప్పుడైతే గర్వం అనే ఆలోచన మనసులోకి ప్రవేశించిందో, సడన్గా నోట్స్ అన్నీ మర్చిపోయి మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయి, అంత పెద్ద కాన్సర్ట్లో అంతమంది చూస్తూ ఉండగా ఐఎమ్ సో సారీ అని సైలెంట్గా స్టేజ్ మీద నుంచి తన దగ్గర ఉన్న మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ తీసుకొని దిగిపోవాల్సి వచ్చిందంట. ఆ రోజు సిగ్గుపడ్డారంట ఆ బ్రదర్. అప్పుడు వెంటనే తనకు అర్థమైంది ఏంటంటే, దేవుడు ఇంత స్థితికి నన్ను తెచ్చాక అపవాది నాలో చిన్న గర్వాన్ని ఇంజెక్ట్ చేసి ఈరోజు ఈ అవమానం, ఇంతమంది ఇన్ని వేల మంది ప్రజల ముందు ఇంత ఇంటర్నేషనల్ కాన్సర్ట్లో నేను వాయించడానికి భారతదేశం నుండి ప్రయాణం చేసి వచ్చాను, కానీ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. దానికి కారణము నాలో అపవాది తీసుకొచ్చిన గర్వమే. ఆ ఇంటర్వ్యూ చేస్తున్న సహోదరు అడిగింది, బ్రదర్ మీరింత సాధించారు, మీరు మీలో తగ్గింపును ఎలా ప్రాక్టీస్ చేస్తారు అని ఒక క్వశ్చన్ అడిగితే ఆ బ్రదర్ చెప్పారు, ఐఎమ్ స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్ అని చెప్పారంటే ఇంకా తగ్గింపును ప్రాక్టీస్ చేస్తున్నాను. ఐ థింక్ హ్యూమిలిటీ ఈజ్ అ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. తగ్గింపు అనేది జీవితకాలం అంతా సార్థకం చేస్తూనే ఉండాలి. హల్లెలూయా. ప్రతిరోజు సార్థకం ఎప్పుడు తెస్తాడో తెలియదు అపవాది. గర్వం కొన్నిసార్లు నిన్ను ఒప్పించే వాళ్ళు నీకు చాలా డేంజర్. చూడండి, మనల్ని మెచ్చుకునే వాళ్ళంటే ఎంత ఇష్టం కదా. కొన్నిసార్లు మనల్ని మెచ్చుకునే వాళ్ళు కనబడితే వాళ్ళ దగ్గరకు మనమే వెళ్ళిపోతాం, వాళ్ళు రాక్కర్లేదు. అబ్బాయి ఏదన్నా మెచ్చుకుంటే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కదండి, నాకు మంచిగా అనిపిస్తుంది. ఐ ఫీల్ సో గుడ్ వెన్ సమ్వన్ స్పీక్ సంథింగ్ గుడ్ అబౌట్ మీ అని ఒక ఫీలింగ్ మనకి. అయితే అప్రిసియేషన్ ఇంపార్టెంట్, ఎంకరేజ్మెంట్ ఇంపార్టెంట్. కష్టపడి పని చేసినప్పుడు ఇఫ్ యూ హ్యావ్ డన్ సంథింగ్ గుడ్, నిన్ను వెన్నుతట్టి ప్రోత్సహించేవారు కావాలి. కానీ కొన్నిసార్లు అది ఒక థిన్ లైన్ ఉంటుంది అనమాట. అది అప్రిసియేషన్ నుంచి ఫ్లాటరీకి వెళ్ళిపోద్ది కొన్నిసార్లు. అది ఎలా అంటే, పొగడాల్సిన దానికన్నా ఉప్పు వేయాల్సిన దానికన్నా ఎక్కువ వేస్తే కూర ఎలా పాడైపోద్దో, కొన్నిసార్లు నిన్ను ఎంకరేజ్ చేయాల్సిన దానికంటే ఎవరైనా ఓవర్గా పొగిడేస్తుంటే వాళ్ళకు కొంచెం చూడగానే నువ్వు దూరంగా వెళ్ళిపోవాలి. ఎందుకంటే వాళ్ళు నీలో గర్వం రావడానికి ఒక సాధనంగా అపవాది చేత వాడబడవచ్చు అని కూడా గుర్తించాలి. ఇక్కడ బెసలేలు, అహోలియాబు అనే ఇద్దరు వ్యక్తులు దేవుని చేతిలో వాడబడ్డారు. ఫైనల్లీ ఒక్క వర్స్ మనం చదువుకొని ముగించుకుందాం. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చూడండి. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును. బెసలేలు, అహోలియాబు పాత నిబంధనలో ప్రత్యక్షపు గుడారము ఫర్నిష్ చేయబడుటలో, యాజక వస్త్రాలను సిద్ధపరచుటలో ఒక క్రూషియల్ రోల్, ఒక ప్రముఖమైన పాత్రను పోషించారు. అయితే దేవుడు నిన్ను నన్ను కూడా పాత్రలుగా వాడుకోవాలనుకుంటున్నారు. కానీ మన జీవితాలను ఆయన పాత్రలుగా ఎప్పుడు వాడుకుంటారు అని ఆలోచిస్తే, పరిశుద్ధపరచబడి, పవిత్రపరచుకొని అని 2 మాటలు. ఇఫ్ యూ కెన్ క్లెన్స్ యువర్ సెల్ఫ్, ఇఫ్ యూ కెన్ క్లెన్స్ యువర్ హార్ట్, పరిశుద్ధుడైన దేవుని చేతిలో ఒక పరిశుద్ధమైన పాత్రగా నీవు నేను శుద్ధి చేయబడినప్పుడు యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రలుగా మనము ఉంటాం. ఒకవేళ ఆల్రెడీ యజమానుని చేత వాడబడుతూ ఉంటే మనం ఒక చెక్ పెట్టుకోవాలి. అదేంటంటే, ఇస్ దర్ ఎనీ ప్రైడ్ దట్ ఇస్ పీపింగ్ ఇన్? చిన్నగా ఏదైనా గర్వం వస్తుందా? చిన్నగా ఏదైనా అహంభావం వస్తుందా? చిన్నగా ఏదైనా నన్ను నేను హెచ్చించుకునే అనుభవం ఏదైనా వస్తుందా అని మనం జాగ్రత్తగా చూసుకుంటూ దేవుని కృపలో కొనసాగితే దేవుని చేతిలో మనం చక్కని పాత్రలుగా వాడబడగలము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.